కానీ ఈ చీరకు కలర్ ఎవరు అంటించిండ్రే? నేను ఎవరినైనా చెప్పు, ఇంత మంచి చీరకు కలర్ అంటించి పెట్టినావు. అది ఎవరింటి కాడ కాదు, మన ఇంటి కాడనే. ఇగో గిట్ల చూడు, గిట్లేనా చీరకు కలర్ అంటించేది? ఇగో ఇక్కడ చూడు, నానబెట్టంగానే ఉతకమ్మా అని చెప్తా. నువ్వు నానబెట్టి ఆడివే ఉతకవు. ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు అంతే. మళ్ళీ ఊరికేనే ఏడంటిందో ఏ కథలో నాకేం తెలుసు అత్తమ్మా అని అంటావు మళ్ళా. కాదమ్మా, నేనైతే నేను ఉతికినని అనుకుంటలేను. ఏం లేదు, నువ్వు ఆడ మా బిడ్డేంటికి పోయి వచ్చిన ఆ రోజు చేసిన ఈయనే ఉతకనికి నానబెట్టినట్లుండవు. అది ఎక్కడిదక్కడ అంటింది. ఏమో పట్టు, నా మీదనే వచ్చింది అక్కడిక్కడ పోయి. ఇంకా మరి ఇంకేం చేయాలమ్మా? ఈ చీర ఇంత మంచి చీర ఇట్లా కట్టుకోవాలంటే ఎట్లా కట్టుకోవాలి? మస్తు చీరలు ఉండేలే, నీ కాళ్ళు మంచిగా అయ్యే వరకు దసరా వరకు నీ కొత్త చీర తెచ్చిస్తా. కానీ ఇప్పుడు రోజు సమ్మర్కి కట్టుకోవడానికి మెత్తగా ఉందిగా ఈ చీర అయితే. మెత్తగానే ఉంది, ఉన్నా కానీ మొత్తం కట్టి చింపేస్తాం. అయ్యే కథ. ఇప్పుడే పోతున్నా నేను అన్నానేమ్మా నువ్వు పోతున్నావు అని, ఏదో ఉతుకుతుంటే అట్లా అంటిందేమో కలర్. నువ్వు బాగా చెప్తావులే.